వెల్కమ్ టు టాప్ న్యూస్. సీఎం జగన్ నెల్లూరు జిల్లా కందుకూరులో ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. కందుకూరు అసెంబ్లీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్, నెల్లూరు పార్లమెంట్ స్థానం వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిలను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కందుకూరు సభలో ఆయన ప్రసంగిస్తూ తానేమి చంద్రబాబు మాదిరిగా సెల్ ఫోన్లు నేనే కనిపెట్టానని బడాయిలు చెప్పడం లేదని అన్నారు. ఈ 58 నెలల కాలంలో తన పాలన ప్రోగ్రెస్ రిపోర్టులో రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతున్నారని, ప్రజలే మార్కులు వేయాలని అన్నారు. మీ బిడ్డ జగన్ కు మీరు అధికారం ఇవ్వడం వల్లే మీ గ్రామాల్లో కొత్తగా 7 వ్యవస్థలు అందుబాటులోకి తీసుకురాగలిగారని వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, 60-70 ఇళ్లకు ఒక వాలంటీరు, నాడు నేడు పథకంతో రూపురేఖలు మారిన ప్రభుత్వ పాఠశాల, అందులో ఇంగ్లీష్ మీడియం చదువులు, రైతన్నల కోసం ఆర్బీకే వ్యవస్థలు, విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష సేవలు, మహిళా పోలీస్, ఓ డిజిటల్ లైబ్రరీ, ప్రైవేట్ ఆర్బీకే వ్యవస్థలు, ఫైబర్ గ్రిడ్ వంటివి ఈ 58 నెలల కాలంగా సాకారం చేశామని సీఎం జగన్ వివరించారు. ప్రతి ఇంటికి సేవలు అందిస్తా ఉన్న ఓ విలేజ్ క్లినిక్ అక్కడే అదే మన గ్రామంలోనే కనిపిస్తుంది. అదే గ్రామంలో 4 అడుగులు ముందుకు వేస్తే మన గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ కనిపిస్తుంది. అదే గ్రామంలో ఎప్పుడూ జరగని విధంగా ఓ డిజిటల్ లైబ్రరీ, గ్రామానికే ఫైబర్ గ్రిడ్, ఈ వ్యవస్థలన్నీ ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే ఈ వ్యవస్థలన్నీ కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. ఈ వ్యవస్థలన్నీ ఇలాగే కొనసాగాలంటే, మన పాలన బాగుందనుకుంటే నాకు, మన పార్టీకి ఓటు వేయండి అని మీ బిడ్డ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాడు. ఈ సందర్భంగా అలాగే గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ఓ అమ్మఒడి అనే కార్యక్రమం పేద పిల్లలకు, పేద కుటుంబాలకు తోడుగా ఉంటూ ఆ పిల్లలను మీరు బడికి పంపించండి, బడికి పంపిస్తే చాలు ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా, ఆ తల్లులకు ఒక మంచి అన్నగా బడులకు పంపించండి. మీరు పంపించినందుకు అమ్మఒడి అనే పథకం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా నేను ఇలా 2 చేతులు పైకెత్తాను. ఇలా 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 ఆ పిల్లలను ఇలాగే మరో 5 ఏళ్లు చదివించాలనుకుంటే మళ్ళీ మీ అన్నకు అధికారం ఇవ్వండి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అలాగే గవర్నమెంట్ బోర్డుల్లో మన పిల్లలు బాగా ఎదగాలని ఓ నాడు నేడు, ఓ ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చింది ఆ పిల్లల వారి జగన్ మామే అని సందర్భంగా కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే 5 ఏళ్లు కూడా మన పిల్లలు ఇలాగే ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడే మంచి రోజులు రావాలి అనంటే మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు, ఈ మార్పులకు శ్రీకారం చుట్టండి అని. ఈ మార్పులన్నీ కూడా కొనసాగాలి అనంటే మీ బిడ్డకే, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయండి అని మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు. ఈ సందర్భంగా అక్క చెల్లెమ్మలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా అక్క చెల్లెమ్మలకు ఓ అమ్మఒడి, అక్క చెల్లెమ్మలకు ఓ ఆసరా, అక్క చెల్లెమ్మలకు ఓ 0 వడ్డీ, అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తం, అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తం, అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్ట. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో వారాహి విజయబేరి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ జగన్ వంటి వ్యక్తులు వారిపై ఉన్న కేసుల గురించి మాట్లాడడానికి, అనంతబాబు వంటి హత్య చేసిన వ్యక్తుల గురించి మాట్లాడడానికే ప్రధాని మోదీ వద్దకు వెళ్తారని విమర్శించారు. కానీ మోదీ అలాంటి వారికి గౌరవం ఇవ్వరని, కానీ తాను వెళ్తే మోదీ ఎంతో గౌరవం ఇస్తారని పవన్ వెల్లడించారు. ప్రధాని మోదీ వద్ద తాను ధైర్యంగా మాట్లాడగలనని, మోదీ వద్ద మాట్లాడాలంటే జగన్ కు భయమని ఎద్దేవా చేశారు. జగన్ వంటి వ్యక్తులను మోదీ ఖచ్చితంగా శిక్షిస్తారని పవన్ పేర్కొన్నారు. వంతెన మైనింగ్ తోటి
అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు. నేను మీకు మాటిస్తున్నాను, యువతకి ఈ సంపద మనది, ఈ సంపద మనది, ప్రకృతి వనరులు మనవి, వీటి హక్కులు మన మీద ఉండాలి. ఎంత విధ్వంసం తప్పదు, కానీ ఆ విధ్వంసం ఏ మేరకు ఉండాలి, అది మనకి హాని కలిగించే విధ్వంసం ఉండకూడదు. అందుకని వంతాడ మైనింగ్ ని రెగ్యులేట్ చేసి ఇక్కడ జరుగుతున్న కాలుష్యాన్ని కానీ, వంతాడ మైనింగ్ వల్ల భూములు కోల్పోయిన రైతాంగానికి కానీ జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకత్వం, కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. మీరెవ్వరూ ఇనే పరిస్థితిలో లేరు ఈ రోజున కదా. ఎవ్వరు ఇందామని కానీ, ఈ సమస్యల గురించి మాట్లాడదామని కానీ, సరే ముందు మనకు అన్నం పెట్టే రైతు కోసం మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం. మరొకటి ప్రధాన సాగునీటి పథకం పుష్కర ఎత్తిపోతల పథకాన్ని దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే పత్తిపాడు మండలంలోని సుబ్బారెడ్డి, చంద్రబాబు సాగర్ ఆధునీకరణని కోరుతా ఉన్న రైతాంగం, దానిని ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా రైతాంగానికి తెలియజేసుకుంటూ, ప్రకృతి వనరుల విధ్వంసాన్ని ఆపుతాం. దీనివల్ల వంతాడ మైనింగ్ వల్ల ఎర్రమట్టి, గ్రావెల్ కొండల్ని అధికంగా ఉండి వీటిని దోచేయడం వల్ల ప్రజలకి క్షయ, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తా ఉన్నాయి. దీనికి వైద్య సదుపాయం కూడా లేదు. ముందుగా దీన్ని మైనింగ్ ని రెగ్యులేట్ చేసే బాధ్యత జనసేన, టీడీపీ, కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. వైఎస్ జగన్ ప్రభుత్వం కావాలా, వైసీపీ ప్రభుత్వం కావాలా, మీకు మార్చాలా వద్దా? దానికి నేను మీకు మాటిస్తున్నా, జెండాలు దించమ్మ కొంచెం. నేను మీకు మాటిస్తున్నా, దశాబ్దం నుంచి రోడ్ల మీద ఉన్నాను. నేను వేలాది మంది కౌలు రైతులకి నా సొంత డబ్బు ఇచ్చిన వాడిని. జనసేన మద్దతుదారులు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చినవాడిని. తూర్పుగోదావరి జిల్లా రైతాంగానికి, పత్తిపాడు జిల్లా రైతాంగానికి నేను మాటిస్తున్నా, నేను మీకు అండగా ఉండేవాడిని. కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటది. ముఖ్యంగా యువతకి మీకు ఎందుకు వనరులు లేవు, మీకు డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, డబ్బులు ఎటు వెళ్తున్నాయి? ఒకవైపు మీకు ఉపాధి అవకాశాలు లేవు, ప్రైమరీ హెల్త్ కేర్ లేదు, పత్తిపాడు నియోజకవర్గంలో రోడ్లు వేయడానికి అవకాశాలు లేవు. మరి డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? 40,000 కోట్లు సారా మీద, మద్యాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున సారా నమ్ముకుంటే 40,000 కోట్ల రూపాయలు సంపాదించి 60 రూపాయలు ఉండే మద్యాన్ని 200 రూపాయల పైన మద్యాన్ని అమ్ముకుంటూ దాదాపు 40,000 కోట్లు మీ లివర్ ని, మీ ఆరోగ్యాల్ని, మీ మొత్తం బ్రెయిన్ ని పాడు చేసేంత, నరాల్ని పాడు చేసేంత ఈ మద్యాన్ని మీకు సప్లై చేసి మద్యాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి ఈ రోజున మీకు ఈ విధంగా చేశాడు. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, నేను దశాబ్దంగా 2009లో మన రాజకీయ ప్రస్థానం మొదలు పెడితే నేను మాటిస్తే నిలబడతా. పత్తిపాడు రైతాంగానికి నేను నిలబడుతున్నాను. మీకు ఏదైతే సాగునీటి అవసరాలు ఉన్నాయో వాటికి నిలబడతాను. కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యం, ఇన్ని చేతులు లెగుస్తా ఉన్నాయి, ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు, ఇదే కూటమి లక్ష్యం. టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాలంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ టికెట్ల కేటాయింపులో తాము సామాజిక న్యాయం పాటించామని వెల్లడించారు. ఆస్తిపాసులు లేకపోయినప్పటికీ కురుబ సామాజిక వర్గానికి చెందిన సాధారణ ఎంపీటీసీ నాగరాజుకు కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చామని వెల్లడించారు. మరోవైపు రాఘవేంద్రరెడ్డిని స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేశామని వెల్లడించారు. కర్నూలు పార్లమెంట్ స్థానంతో పాటు ఆ పార్లమెంటు స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను తామే గెలుస్తున్నామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అదే మరిగా మొట్టమొదటిసారిగా మంత్రాలయానికి బోయ కులస్తుడు రాఘవేందర్ రెడ్డి, చెప్పండి, గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇక్కడ మీరు చూస్తే నాకు మిత్రుడు, పార్టీకి గట్టిగా పనిచేసిన వ్యక్తి తిక్కారెడ్డి గారు. ఈరోజు తిక్కారెడ్డి గారి
మీరు తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం. నా రాజకీయం మీ చేతుల్లో ఉంది, కానీ నేను గెలిపిస్తానని నడుం కట్టుకొని ముందుకు వచ్చిన తిక్కారెడ్డిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. తమలో ఒక్కసారి మీరు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి తమ్ముడు నీకే వర్గ నువ్వే ఇట్లా వర్గ వచ్చేయాల, వెనకాల కనపడాలి, టీవీ కనపడాలి. ఈ రోజు మీరు ఈ జిల్లాలో చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏది చూసినా ఒక సైకో మారిగా అన్ని మోసాలే. అవునా కాదా? ఆయన పార్టీలో తమ్ముడు తీయాలి, దించాలి నువ్వు దించాలి, జెండాలు దించండి, మళ్ళా ఎగరేద్దాం. ఆ జెండా కూడా దించాలి, జనసేన జెండా దించాలి, అన్ని దించాలి, మళ్ళీ ఎగరేదురు. బంగారు తమ్ముళ్ళు చెప్పింది వినాలి అందరూ. ఎందుకంటే మనకు మీటింగ్ సక్సెస్ కావాలి. మళ్ళీ నేను కొడమూరు నియోజకవర్గానికి పోవాలి. నేను చెప్పాల్సింది కూడా ఉంది, మీరు వినాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరూ సహకరించండి. నేను అందుకనే ఒక మాట చెప్తున్నాను. మన సామాజిక న్యాయం మీరు చూస్తే పార్లమెంటుకి కొరబ అభ్యర్థి నాగరాజుకి ఇచ్చాం. పోయే అభ్యర్థుల్ని ఎక్కువ జనాభా ఈ నియోజకవర్గంలో ఉంది. అందుకే ఇక్కడ రాఘవేందర్ రెడ్డికి ఇచ్చాం. ఆదోని ఎవరైతే డెంటల్ పార్సారథికి ఇచ్చాం. పక్కనే ఆలూరులో ఈ నియోజకవర్గం లింగాయత్ కమ్యూనిటీ ఉంది. ఒక లింగాయత్కి ఇవ్వాలని లింగాయత్కి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కొడమూరులో ఒక ఎస్సీ మాదిగాకి ఇచ్చామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పక్కనే పత్తిపాడు ఒక ఈడీగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కర్నూలు ఒక వయస్సునికి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పక్కనే నంద్యాలలో ముస్లిం సోదరుడు ఫరూక్ పార్టీకి ఇచ్చాం, ఒక ముస్లింకి ఇచ్చాం. అంటే ఇది నిజమైన సామాజిక న్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే చేతుల పైకి చెప్పండి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో 3 రెడ్లు అవునా కాదా అని అడుగుతున్నా. 2 అన్నదమ్ములు దోచుకోవడానికి ఆదోని మంత్రాలయం దోపిడీ రాజ్యం అవునా కాదా? అంతం చేయాలా లేదా? లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ హన్మకొండలో నిర్వహించిన రోడ్ షోకు కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కడియం శ్రీహరిపై ధ్వజమెత్తారు. స్టేషన్ గన్పూర్ నుంచి ఒక ఆయనకు టికెట్ ఇచ్చాం, డిప్యూటీ సీఎం పదవి ఇచ్చాం, కానీ ఇప్పుడు ఎందుకు పార్టీ మారాడు? కడియం శ్రీహరి తన రాజకీయ జీవితాన్ని శాశ్వతంగా సమాధి చేసుకున్నాడంటూ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి మరో 3 నెలల్లో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఖాయమని, మన రాజయ్య ఎమ్మెల్యే అవడం తథ్యమని కేసీఆర్ పేర్కొన్నారు. రాజయ్య గెలుపు ద్రోహులకు గుణపాఠం అవుతుందని అన్నారు. ఏ హామీ నెరవేరలేదు. 18 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ఖాళీ కూడా నింపరు. ఇవన్నీ పోను. మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతా ఉంది? నీ జాగ్రత్తగా వినాలి మాట, గడబడి చేయొద్దు. మనకున్న ఒకే ఒక్క నది మన బతుకు తెరువు, నేడైనా రేపైనా భవిష్యత్తులో అయినా గోదావరి నది. మీరు పేపర్లలో చూస్తా ఉన్నారు, టీవీలలో చూస్తా ఉన్నారు. ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ గొంతు కోసి గోదావరి నది ఎత్తుకొని పోతా తమిళనాడుకి ఇస్తా, కర్ణాటక ఇస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచన చేయాలి దయచేసి, చీటి కొట్టదు. గోదావరి నదిని నేను తీసుకొని పోతా అని బాజాప్తా ఓట్లు పడే టైంలో నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపించాడు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా? ప్రాణం పోయినా సరే ఈయమని పంచాయతీ పెట్టాలి. నేను ఉన్నప్పుడు అదే పంచాయతీ పెట్టినా. ఆయనేమో ఎత్తుకపోతా అంటాడు. ఈ శాతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో నోరు మూసుకొని పడినది.
ఏం మతలమైంది ఇలా? నరేంద్ర మోడీ ఎత్తుకపోతా అని బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండు. ఇవాళ ఇతడు ఈ ముఖ్యమంత్రి ఏమో కుయ్యి లేదు కయ్యి లేదు, ఏమనుకోవాలి దీన్ని? ఇంతకు ముందే కృష్ణానది తీసుకుపోయి కేఆర్ఎంపీకి అప్పచెప్పిండు. ఇలా గోదావరి ఎత్తుకొని పోతా అంటే మూతి ముడుచుకొని కూర్చున్నారు. ఏం కారణం? దాన్ని ఎవరు కాపాడాలి? నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఒకటే ఒక మాట ప్లీజ్, ఒక్కటే మాట నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ప్రచారం చేసినట్టుగా డంబాచారం చెప్పినట్టుగా నరేంద్ర మోడీ కూడా 200 సీట్లు దాటే పరిస్థితి లేదు. వార్తలు వస్తా ఉన్నాయి రోజు పేపర్లలో, మీరు కూడా చూస్తా ఉన్నారు. నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఈ మోకాలో ఇయ్యాల తెలంగాణలో పార్లమెంట్ సీట్లన్నీ మనమే గెలిస్తే దేగులు దిగేదాకా కొట్లాడేది ఒకటే ఒక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. 14-15 ఎంపీలతో మనం పోతే కేంద్ర ప్రభుత్వంలోనే హంగ్ పార్లమెంట్ వస్తే కీలకమైన పాత్ర పోషించే అవకాశం తెలంగాణకి ఈరోజు ఉంది. కాబట్టి దయచేసి మన గోదావరి కాపాడుకోవాలన్నా, మన కృష్ణ కాపాడుకోవాలన్నా, తెలంగాణకు రావాల్సిన నిధులు రాబట్టుకోవాలన్నా, మన ప్రాజెక్టులకు జాతీయ హోదా రావాలన్నా, నిరుద్యోగ సమస్య తీరాలన్నా, మన బతుకులు బాగుపడాలన్నా ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలవాలి. అదే తెలంగాణ క్షేమం. దయచేసి ఆలోచన చేయాలి. నేను చెప్పేది ఆశామాషి మాట కాదు. రైతు బంధు పోయిందా? కరెంటు బంద్ అయిందా? కోతలు వచ్చినాయా? వడ్లు కొంటున్నారా? బోనస్ ఇస్తున్నారా? బోనస్ బోగస్ అయిందా? మరి ఇన్ని మోసాలు చేసిన తర్వాత కూడా గోదావరి ఎత్తుకపోతా అనే బీజేపీకి కానీ, లేదా మా వాగ్దానాలన్నీ భంగం చేసిన కాంగ్రెస్ కానీ ఓటేస్తే ఏమవుతుంది? మేమన్నీ మోసం చేసినా, మొన్న అసెంబ్లీలో చెప్పి 5 నెలల లోపల మోసం చేసినా మళ్ళా మాకే గుర్తిండ్రు అని అన్ని పండబెడతారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి, నేను ఒక్కటే మాట చెప్తా, మీరు వినాలి. ఒక ఊళ్ళో అయితే పాలనలోకి పంచాయతీ పడుతుంది. ఏం చేస్తారు? వాదించడానికి ఆయన ఒక పంచును, ఈయన ఒక పంచును పెట్టుకుంటారు. ఇలా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ పడ్డది. మరి తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడే పంచి ఎవరు? రిజర్వేషన్ రద్దు అనేది కాంగ్రెస్ విష ప్రచారమేనని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనను ఆశీర్వదించి తిరిగి గెలిపించాలని బండి సంజయ్ ఓటర్లను కోరారు. రిజర్వేషన్ రద్దు పేరుతో ప్రజల్లో భయాందోళనలు కలిగించి కాంగ్రెస్ లబ్ధి పొందాలని చూస్తోందని దుర్మెత్తారు. మేము మతపరమైన ఎంత నీచమైన స్థాయికి దిగజారినది కాంగ్రెస్ పార్టీ అంటే, వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ లో అమిత్ షా గారు మతపరమైన రిజర్వేషన్ రద్దు చేసి పేదోళ్ళకి ఇస్తామని చెప్తే దాన్ని ఎడిట్ చేసి రిజర్వేషన్ రద్దు చేస్తామని అమిత్ షా గారు అన్నట్టు క్రియేట్ చేసి సోషల్ మీడియా సెక్టర్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎంత భయంలో ఉందో అర్థం చేసుకోండి. మేము కాల్ సెంటర్ ద్వారా ఫోన్లో చేస్తలేము, మేము కాల్ సెంటర్ ద్వారా ఫోన్ చేస్తామని చెప్పి వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్ లో క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత భయమో ఆలోచించండి. వాళ్ళు ఇదంతా ఏంటంటే ప్రజలందరూ కూడా జై శ్రీరామ్ అని నిర్ణయిస్తున్నారు, భారత్ మాతాకి జై అని గర్జిస్తున్నారు, జై మోడీ అని ముందుకు వస్తున్నారు, జై భారత్ అని ఓటేసే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీకి. ఈ దృష్టి మళ్లించడానికే ఇదంతా పెద్ద ఎత్తుగడ అనే విషయం వాస్తవం. రిజర్వేషన్లను కూర్చా తప్పకుండా పేదలకు అమలు చేసినటువంటి ప్రయత్నమే పార్టీ తప్ప 10 సంవత్సరాలు ఎక్కడ రిజర్వేషన్లు చేస్తున్నా ఏర్పడితే కూడా ముస్లిం రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పన్నారు, అమలు చేస్తామన్నారు. దానివల్ల నష్టం ఎవరికి? పేద ప్రజలకే నష్టం కదా. పక్కా మతపరమైన రిజర్వేషన్ రద్దు చేస్తారు, మతపరమైన రిజర్వేషన్లు దాన్ని పేదలకు పక్కా ఇస్తారు. కాబట్టి దయచేసి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నారు, ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మీరు పేద ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీయకండి, వాళ్ళ బతుకుతో ఆడుకోకండి. గౌరవప్రదమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి.
ఇంకా మేము ఎక్కువ న్యాయం చేస్తామని చెప్పే ప్రయత్నం చేయండి, ఇంకా ఎక్కువ ప్రచారం చేసుకునే ప్రయత్నం చేయండి. దాని ఏమి ఇబ్బంది లేదు, దాన్ని ఎవరైనా సమర్థిస్తారు. కానీ తప్పుడు ప్రచారం చేసి ఒక భయానక వాతావరణం సృష్టించి ఎన్నికల్లో గెలవడానికి ఈ తప్పుడు ఆలోచన అయితే చేస్తారు. ఇది ఇంతకంటే సిగ్గుచేటి ప్రజలు. ప్రజలకు మేము అప్పీల్ చేస్తున్నాం, తప్పుడు ప్రచారం దయచేసి నమ్మకండి. వాళ్ళ 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. అందుకే నేను కూడా సవాల్ చేసిన నా సవాలు స్వీకరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. జగన్ ఆదేశాల మేరకే అక్రమాస్తుల కేసు ఎఫ్ఐఆర్లో వైఎస్సార్ పేరును ఛార్జ్షీట్లో చేర్చాలని 3 కోర్టుల్లో పొన్నవోలు సుధాకర్ రెడ్డి పిటిషన్లు వేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్పై పొన్నవోలు స్వామి భక్తిని చాటుకున్నారని ఎద్దేవా చేశారు. 2019 మే 30న జగన్ సీఎంగా పదవి చేపట్టిన 6 రోజుల్లోనే జూన్ 6న పొన్నవోలుకు ఏఏజీ పోస్టు కట్టబెట్టారు. ఏ సంబంధమూ లేకపోతే పొన్నవోలుకు ఏఏజీగా ఎందుకు అవకాశం ఇచ్చారు? హడావిడిగా ఆ మేలు చేశారంటే మీకోసం పనిచేసినట్లేగా అని జగన్ ను ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యానించారు. నేను చేస్తున్నది ఆరోపణ, నేను చెప్తున్నది నిజము అని నేను చెప్పడమే కాకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయనే భుజాలు తడుముకుంటూ నేను చెప్పింది నిజమని ఆయనే చెప్తున్నాడు. ఒక మహిళ అన్న సంస్కారం లేదు, మాట్లాడుతున్నది రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ గురించి అన్న సోయి లేదు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గురించి అన్న స్పృహ లేదు. ఏకవచనముతో నన్ను సంబోధిస్తూ ఆయనకున్న టాలెంట్ స్వామి భక్తి, జగన్ భక్తి అని నిరూపించుకున్నాడు. నిజానికి సిబిఐ ఎఫ్ఐఆర్ లో కూడా రాజశేఖర్ రెడ్డి గారి పేరును చేర్చలేదు. చేర్చకపోతే ఇదే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం అసాధ్యము అని, రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చాలి అని సిబిఐ ట్రయల్ కోర్టుకు పోయాడు, హైకోర్టుకు పోయాడు, సుప్రీం కోర్టుకు కూడా పోయాడు. సిబిఐ కోర్టు కొట్టేసింది, హైకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత సుప్రీం కోర్టులో ఏది ఎంక్వైరీలో ఏది చేస్తారో అది చేయనియండి, చేసే ప్రక్రియను బట్టి తర్వాత నిర్ణయం తీసుకుందాము అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ హోల్ ప్రాసెస్ లో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరుని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకే సిబిఐ ఛార్జ్ షీట్ లో సుధాకర్ రెడ్డి పెట్టే ప్రయత్నం చేశారు కాబట్టి అన్ని పిటిషన్లు వేశారు అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు నిరూపిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారికి ఈ పదవి ఇయ్యకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డికి సుధాకర్ రెడ్డి గారికి సంబంధం ఉంది అని ఎవరూ నిరూపించలేరు. జగన్మోహన్ రెడ్డి గారు బయటపడాలి అంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరును కూడా ఛార్జ్ షీట్ లో చేర్చాలి అన్న ఉద్దేశము వీళ్ళందరికీ ఉంది కాబట్టి, జగన్ రెడ్డి అండ్ టీమ్ కు ఉంది కాబట్టి ఈరోజు ఇది జరిగింది. కాబట్టే అందుకు ప్రతిఫలంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని సుధాకర్ రెడ్డికి ఇవ్వటం జరిగింది అని నేను ఆరోపించటం లేదు. ఇది స్వయానా జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారు. వీళ్ళందరూ ఒక టీమ్ గా పనిచేశారు అని. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు పదవీ స్వీకరణ చేసింది మే 30వ తేదీన 2019 మే 30వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకరణ చేస్తే జూన్ 6వ తేదీన అంటే ఎన్ని రోజులు? కేవలం 6-7 రోజుల్లోనే సుధాకర్ రెడ్డి గారికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవినిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ మధ్య ఏ సంబంధం లేకపోతే 6 రోజుల్లోనే ఎవరో తెలియని సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి మీరు అడ్వకేట్ జనరల్ పదవిని ఎందుకు ఇచ్చారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎందుకు ఇచ్చారు? అది కూడా అంత హడావిడిగా, అంత ఉత్సాహంగా, అంత తొందరగా మీరు అంత మేలు ఒక మనిషికి చేశారు అంటే దానికి అర్థం ఏమిటి? మీకోసం సుధాకర్ రెడ్డి పిటిషన్లు వేసి మీకోసం అంతగా చేశాడు కాబట్టి దానికి ప్రతిఫలంగా మీరు ఆయనకు పదవినిచ్చారు. లేకపోతే ఎవడైనా కూడా తన తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చిన వ్యక్తిని పిలిచి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి ఇస్తాడండి? నేనైతే ఇవ్వను. మీరు ఇస్తారా? ఆయన ఇన్ని కోట్లు చుట్టి రాజశేఖర రెడ్డి గారి పేరుని ఛార్జ్ షీట్ లో చేర్చాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకే ఇది జరిగింది అని రుజువు చేసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల వేదికగా కొన్ని కమెంట్స్ చేశాడు.
రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పాడు కాబట్టే నేను కౌంటర్ ఇచ్చాను. పదవి ఉన్నా లేకపోయినా హిందూపురం అభివృద్ధి బాలకృష్ణతోనే సాధ్యమని ఆయన సతీమణి నందమూరి వసుంధర అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని కొల్లకుంట, కొట్నూరు, ఇందిరమ్మ కాలనీ, చౌడేశ్వరి కాలనీ బాలకృష్ణకు మద్దతుగా వసుంధర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూసివేసి పేదల నోటికాడి కూడును లాగేస్తుందని విమర్శించారు. జయంగా మా నందమూరి బాలకృష్ణ గారు ఇక్కడ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇన్ ద స్టేట్ అండి. 14లో మేము బాలకృష్ణ గారికి ఇక్కడ రావటానికి కారణం వాళ్ళ నాన్నగారు ప్రమాణం చేసిన పనులన్నీ పూర్తవని పనులన్నీ పూర్తి చేయడానికే ఆయన ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు అందరూ మాకు ఏమీ వద్దు, మాకు నీళ్లు తప్ప ఇంకేమీ వద్దు, అది ఒకటి మాకు చేసి పెట్టాలని అడిగారు. ఆ పని పూర్తి చేశారండి. ఆ పనితో పాటు ఇంకా చాలా పనులు చేశారు. అన్న క్యాంటీన్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ మూసేశారు. నోటి దగ్గర భోజనం లాగేశారండి వాళ్ళు. ఇంకా ఎంతో బాధపడి ఎలాగైనా మన వాళ్ళకి భోజనం పెట్టాలి అనే ఉద్దేశంతో అన్న క్యాంటీన్ నడిపించారు బాలకృష్ణ గారు సొంత కెపాసిటీలోనండి. అండ్ ఆరోగ్యం కూడా ముఖ్యం. మన ఊరు వాళ్ళందరికీ హాస్పిటల్ సరిగ్గా లేదు, మనం ప్రారంభించిన మంచి హాస్పిటల్ వాళ్ళు సరిగ్గా నడపట్లేదని అందరికీ సాయం చేయాలి, ఆరోగ్యం చూసుకోవాలని అది కూడా బాలకృష్ణ గారు ఓన్ కెపాసిటీతో నడిపించారండి. మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా పనులు చేశారు. అధికారంలో లేనప్పుడు కూడా ఈ అన్న క్యాంటీను, ఆరోగ్య రథం, తర్వాత కోవిడ్ టైంలో చాలా ఊరికి చాలా సాయం చేశారు. ఇదంతా మన వాళ్ళు, మన నందమూరి కుటుంబం వాళ్ళు అనే ఉద్దేశంతో ఆయన అన్ని చూసుకున్నారు. సో పవర్లో ఉన్నా పవర్లో లేకపోయినా బాలకృష్ణ గారే మన ఊరికి చేయగలుగుతారండి.